బీజేపీ అగ్రనేత రాజకీయ కురువృద్ధులు ఎల్కే అద్వానీని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. అద్వానీకి భారతరత్న రావడంపై బీజేపీ రాష్ట్ర ముఖ్యాధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఆనందం వ్యక్తం చేశారు. అద్వానీకి భారతరత్న ఇచ్చి భారతరత్నకే వన్నే గౌరవం తెచ్చినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. 2 సీట్లతో మొదలైన బీజేపీ నేడు 303 సీట్లకు చేరుకోవడంతో అద్వానీ కీలక పాత్ర పోషించారని కృష్ణసాగర్ రావు గుర్తు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ భీష్మ పితామహుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని, ఒక 50 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో మచ్చలేని మేరుపర్వతం లాంటి శ్రీ ఎల్కే అద్వానీ గారికి భారతదేశ అత్యంత అరుదైన, అత్యంత పెద్దదైన ఒక పురస్కారం భారతరత్న రూపంలో వారికి ఇవ్వడం చాలా సమంజసం. హీ డిజర్వ్స్ ఇట్ టు ద కోర్. అడ్వానీ గారికి భారతరత్న బిరుదు ఇచ్చి, భారతరత్న అవార్డు ఇచ్చి, భారతరత్న అనే ఈ అవార్డుకి ఇంకా వన్నె తెచ్చినట్టు, దానికి గౌరవం తెచ్చినట్టు మేము భావిస్తాం. ఈరోజు చాలా పర్వదినం, శుభదినం. ఎందుకంటే ఈ అవార్డు అద్వానీ గారికి చాలా ముందే డిజర్వ్ అయ్యే ఉన్నది. వారికి ఈరోజు అది రావడం అన్నది పర్సనల్గా నాకు చాలా సంతోషమైన విషయం. ఒక కంప్లీట్ ఒక ఇరా ఫినిష్ అయినట్టు కనబడతా ఉన్నది. ఆ ఇరాని ప్రాపర్గా ఫినిష్ చేసినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే అడ్వానీ గారి ఇరా చాలా పెద్దది. 50 సంవత్సరాలకు పైగా వారు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు. ఎన్నో ఆటుపోట్లు వారు ఎక్స్పీరియన్స్ చేశారు, ఛాలెంజెస్. అట్లాగే ఎన్నో విక్టరీస్, విజయాల్ని వారు చవి చూడడం జరిగింది. అది వారి వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థకి, పార్టీకి, దేశానికి వారు ఎంతో సేవ చేయడం జరిగింది. 2 సీట్ల భారతీయ జనతా పార్టీని 40 సంవత్సరాల క్రితం ఈ రోజు 303 సీట్లకు పైగా అది ఇక్కడ దాకా రావడానికి, ఇక్కడ దాకా ప్రయాణం చేయడానికి అడ్వానీ గారి కృషి, అడ్వానీ గారి కాంట్రిబ్యూషన్ చాలా పెద్దగా, చాలా పెద్ద ఎత్తున ఉంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అయినప్పటికీ, కలెక్టివ్ అచీవ్మెంట్ అయినప్పటికీ, వారి నాయకత్వ పటిమ, వారికి ఉన్న దూరదృష్టి, వారికి ఉన్న ఇండస్ట్రియస్ కేపబిలిటీ, వారు ఎంత హార్డ్ వర్క్ చేసేవారంటే ఈరోజు వారు యాక్టివ్గా లేకపోయినా ఫిజికలీ వారి దీవెనలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉన్నాయి.